ఏంటండి? ఈ గ్రంథంలో ఉన్న మాటలు వాళ్ళ స్వలోభం కోసం కలిపినా లేకపోతే చెరిపినా కూడా ఈ బైబిల్ గ్రంథంలో ఉన్న వ్యాధులన్నీ కూడా వాళ్ళ మీదకి ఖచ్చితంగా వస్తాయండి. అది దేవుని మాట అండి, మనుషుల మాట? దేవుని మాట. ఈ రోజుల్లో దేవుని సేవ చేయాలంటే సేవకులకి ఎలా ఉందంటే పరిస్థితి కత్తి మీద సామే. ఈ ప్రాంతానికి వస్తున్నప్పుడు టర్నింగ్ తిరిగానండి. వీధికి ముందు నుంచి మొదలు పెడితే ఇక్కడికి వచ్చే వరకు కూడా చాలా భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. నేను మనసులో అనుకున్నాను అనమాట, పాస్టర్ గారికి చాలా రోషం కలిగి ధైర్యం కలిగి పరిచయం చేస్తున్నారు అని చెప్పి. ఎందుకంటే వ్యతిరేకత ఎక్కువైపోయింది, హేళన చేసేవారు ఎక్కువైపోయారు, ఆలోచించకుండా అపార్థం చేసుకునేవారు ఎక్కువయ్యారు. అవునండి కాదండి? దానికి తగ్గట్టుగా క్రైస్తవులు చెప్పే సాక్ష్యాలు కూడా కొన్ని రెడీమేడ్గా తయారు చేసుకుంటున్నారు. అందుకని ఈ వాక్యం చూపించాను నేను. ఎవరైనా సరే తన స్వలాభం కోసం కానీ, వైరల్ అవ్వడం కోసం కానీ, లేకపోతే వేరే దానికోసం ఆశించి దేవుని నామాన్ని వాడుకుంటే ఇందులో ఉన్న తెగుళ్ళన్నీ కూడా వారికి వస్తాయంట. నేను ఎవరిని విమర్శించట్లేదు, కానీ నేను చెప్పేది మీరు నమ్ముతారని మొక్క నుంచి చూపించానండి. ఎందుకంటే నా స్వలాభం కోసం నేను ఆశించి ఏది చెప్పక్కర్లేదు. ఎందుకంటే దేవుడు నాకు మంచి వ్యాపార స్థలాన్ని ఇచ్చాడు. మరి దైవజన్ నాకు ఎలా పరిచయం అంటే, నాది కాకినాడ పట్టణంలో ఒక స్టిక్కరింగ్ షాప్ అండి. స్టిక్కరింగ్ షాప్ అంటే కార్లకి, స్కూటర్స్కి ఏంటి నంబర్ ప్లేట్స్ పేర్లు రాస్తారు కదండి ఆటోలకి, ఆ షాప్ నాది. దేవుడు నాకు సమృద్ధైన ఆదాయాన్ని ఇచ్చాడు, మంచి కుటుంబాన్ని ఇచ్చాడు, అలాగే అందరిలో మంచి ఘనమైన పేరు ఇచ్చాడు. ఎక్కడికి వెళ్ళి డబ్బులు సంపాదించుకోకర్లేదు, కానీ దేవుణ్ణి మహిమపరచడానికి మాత్రమే ఇక్కడ నేను నిలబడ్డాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దయచేసి గమనించండి, ఒకవేళ బయట ఎవరైనా సరే వింటుంటే నేను ఏ మనిషిని విమర్శించడం లేదు, కానీ మనుష్య కుమారుని మహిమపరచడం కోసమే నీ మాట చెప్తా ఉన్నాను. హల్లెలూయా. దైవజనులు నన్ను ఇక్కడ పిలుస్తూ ఏమని పిలిచారండి? పేరు స్టీవెన్ రెడ్డి గారు అని పిలిచారు. కానీ నిజానికి నా పేరు స్టీవెన్ రెడ్డి కాదండి, శ్రీరామ్ రెడ్డి. ఏం పేరండి? శ్రీరామ్ రెడ్డి. నేను మీ అందరికీ కనిపిస్తున్నానండి? కనిపిస్తున్నానండి? నేను మాట్లాడేది మీకు వినిపిస్తుందా? నా ఎత్తు 5 అడుగుల 8 అంగుళాలు, అంత ఎత్తు ఉన్నాను నేను. దాదాపు 90 కేజీలు, ఒక 2 కేజీలు అటు ఇట్లో అండి. కొంచెం తెల్లగా ఉంటానంటారు. ఇదంతా ఎవరిచ్చారంటే నేనేమై ఉన్నానో దేవుని కృప. హల్లెలూయా. ఒక 4 సంవత్సరాల క్రితం ఏమొచ్చిందండి ఊరి మీదకి? కరోనా వచ్చింది. మనకంటే బలవంతులు, మనకంటే ధనవంతులు, మనకంటే గుణవంతులు, ఆరోగ్యం ఉన్నవారు, కండబలం ఉన్నవారు, గుండె బలం ఉన్నవారు కూడా మనలో సజీవంగా లేక కాలగర్భంలో కలిసిపోయి ఉన్నారు. కానీ మనం సజీవంగా ఉన్నామంటే అది దేవుని కృప మాత్రమే. దేవునికి స్తోత్రం కలుగును. అందుకే నేను చెప్పేది ఏంటంటే నేనేమై ఉన్నానో అది దేవుని కృప. పాస్టర్ గారు పాంప్లెట్ పెట్టినట్టు నాకు చాలా ఆనందం అనిపించింది, ఆశ్చర్యం అనిపించింది. ఏంటంటే మనం ఏమై ఉన్నామో అది దేవుని కృప మాత్రమే. నా సాక్ష్యం చెప్తే గంట పైన దిగేస్తుందండి. ఎంతండి? గంట పైగా. అంటే పరిశుద్ధ గ్రంథం కొత్త నిబంధన, పాత నిబంధన ఎలా ఉందో నా సాక్ష్యం అలా 2 విభాలుగా దేవుడు విభజించాడు. అంత చెప్తే టైం సరిపోదు కాబట్టి క్లుప్తంగా వివరిస్తాను. ఎప్పుడైనా సమయం ఉంటే దేవుని చిత్తం అయితే మళ్ళీ ఇక్కడికి వచ్చినప్పుడు మిగతాది పంచుకుంటానండి. నాకు భయంకరమైన క్యాస్ట్ పిచ్చి. ఎవరితోనైనా మాట్లాడాలన్నా, స్నేహం చేయాలన్నా వారు ఏ క్యాస్టో అని చూసామండి. ఎందుకంటే మేము రెడ్డి. మా వీధిలో ఒక ఏరియా ఉంటుంది, ఆ వీధికి వెళ్తే మా నాన్నమ్మ ఇంటికి రానిచ్చేది కాదు, వాళ్ళతో మాట్లాడకూడదు అనేది. అంత భయంకరమైన క్యాస్ట్ పిచ్చి అండి. అలాంటిది దేవుడు అలాంటివన్నీ నాలో నుంచి తొలగించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మాది భయంకరమైన విగ్రహారాధన చేసే కుటుంబం. మా నాన్నగారు దాదాపు 10-12 సార్లు శబరిమల వెళ్ళారు. 6 నెలలకు ఒకసారి, సంవత్సరానికి ఒకసారి తిరుపతి వెళ్ళి గుండు కొట్టించింది మా నాన్నమ్మ అందరినీ. దయచేసి గమనించండి, బయట వింటున్నవారు ఎవరైనా సరే, ఎవరిని విమర్శించడం లేదు. అంత మంచి భక్తి చేశాను కాబట్టే ఎంత మంచి దేవుని నేను తెలుసుకోగలిగాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీకు ఎవరికైనా డౌట్ ఉంటే నన్ను అడగొచ్చు కావాలంటే. ఏమండి? అయితే అంత భయంకరమైన భక్తి చేసే కుటుంబంలో ఉన్న నేను యేసుక్రీస్తు ప్రభు దగ్గర రావడానికి కారణాలు ఏంటంటే, ఏ మనుషులైనా సరే దేవుని దగ్గరికి రావడానికి ఒక 2 కారణాలు ఉంటాయండి. ఒకటి డబ్బు అయినా పోవాలి, లేదంటే జబ్బు అయినా రావాలి. ఏ ఇబ్బంది కలగకుండా దేవుని దగ్గరికి రారు ఎవరు కూడా. అంటే అంత ముందు చేసే భక్తి అంటే ఏంటి అంటే అది వాళ్ళ ఆలోచనకే మనం వదిలేద్దాం అండి. కానీ యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి రావాలి, స్టెబిలిటీగా నిలబడాలి అంటే ఆ 2 జరగాలి. ఏంటంటే డబ్బు అయినా పోవాలి, జబ్బు అయినా రావాలి, కష్టమైన రావాలి, నష్టమైన కలగాలి.
ఇది వస్తేనే ఖచ్చితంగా ఎలాంటి వారైనా సరే నిజమైన దేవుడని యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరకు వచ్చి మోకాళ్ళు వేసి ముర్ర పెడతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాంటి కుటుంబంలో ఉన్న నేను కొన్ని నాకు జరిగిన ఇబ్బందుల వల్ల నేను చేస్తున్న భక్తిని పక్కన పెట్టాను. మొదటగా అప్పటి వరకు నేను ఆరాధించిన విగ్రహాలని కావచ్చు, ఏదైనా సరే అప్పుడు చేస్తున్న భక్తిని పక్కన పెట్టి ఇక ఏ దేవుడు లేడులే అంటే నాకు కలిగిన ఇబ్బందులు బట్టి నేను అలా నిర్ణయించుకున్నాను. అప్పటి వరకు ఎంతో నియమనిష్టలతో భక్తి చేసే నేను దేవుడు అంటేనే విరక్తికి కలిగే సందర్భాలు నా జీవితంలో ఏర్పడ్డాయి. మా కుటుంబంలో జరిగిన చిన్న చిన్న కారణాల వల్ల. చిన్నవంటే ఒక భయంకరంగా జర్నీలండి. ఇప్పుడు అంతా చెప్తే చాలా పెద్ద సమయం, కానీ షార్ట్కట్లో వెళ్తున్నాను నేను. అయితే ఏ భక్తి నేను చేయకూడదు అనుకున్నప్పుడు, ఏ దేవుడు లేడు అనుకున్న సమయంలో ఏమైందంటే, నాకు శివుడు పాటలు అంటే చాలా ఇష్టం. కొత్తగా సీడీ ప్లేయర్ కొన్నప్పుడు ఆ సీడీ షాప్ అయిన దగ్గరికి వెళ్ళి నాకు పలానా విగ్రహారాధనకు సంబంధించిన పాట కావాలండి అని అడిగాను. అడిగితే ఒకటే లేదండి 7 దేవుళ్ళు కలిపి ఉన్నా మీకు ఇమ్మంటారా అన్నాడు. సరే ఇచ్చేయండి, ఒకటి కొంటే 6 ఫ్రీలా ఉంది ఇక్కడ అని చెప్పి ఆ పాటలు పెట్టేటప్పుడు సోమవారం ఒక దేవుడివి, మంగళవారం ఒక దేవుడివి, బుధవారం శనివారం వరకు బాగానే వచ్చాయి. ఆదివారం నా దృష్టిలో ఎవరే రావాలంటే సూర్య భగవానుడు రావాలి. ఆ సీడీ ప్లేయర్ ఆన్ చేసి నేను వాష్రూమ్లోకి వెళ్ళాను. వెళ్ళిన వెంటనే అక్కడ వస్తున్న పాట ఏంటంటే, నా ప్రాణమా నా అంతరంగమా అనే పాట వస్తుంది. ఈ పాట వస్తున్న ఉన్న పొలంగా బయటికి రాలేను. సరే స్నానం చేసేలో పాట అయిపోయింది. వచ్చి మార్చుతుంటే మా నాన్నగారు అన్నారు, పాట బాగానే ఉంచు అన్నారు. ఇవన్నీ అయ్యేటప్పటికి సోమవారం నేను పెట్టాల్సిన పాట మానేసి మళ్ళీ ఇదే పాట పెడుతున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. సోమవారం నేను పెట్టాల్సిన పాట మానేసి మళ్ళీ నా ప్రాణమా నా అంతరంగం అనే పాటే నేను పెడుతున్నాను. అంటే నాకు అప్పుడు అర్థమైంది, దీంతో ఏదో గందరగోళంలో పడేలా ఉన్నాం మనం, ఇది మనకు సెట్ అయ్యేది కాదు, మనల్ని ఇందులోకి లాగుతుంది అని చెప్పి నేను ఆ క్యాసెట్ తీసుకొని నా స్నేహితుడు అక్కడ ఉంటే క్రైస్తవుడు, ఇందులో చాలా మంచి పాటలు ఉన్నాయిరా, నువ్వు ఆలకించు, ఈ పాటలు వింటే ఇంకా మీరు బలపడతారు అని ఆడికిన సువార్త చెప్పి జాగ్రత్తగా నా చేయి దులుపుకున్నాను. ఏం చేశానండి, నా చేయి దులుపుకున్నాను. మా ఇంట్లో అలాంటి పాటలు ఉండకూడదని. వెంటనే ఉదయాన్నే నా దగ్గర ఒక క్యాసెట్ తీసుకొని అతను ఏం చేశాడంటే ఒక 4 క్యాసెట్లు తీసుకొచ్చి నాకు ఇచ్చాడు. ఇంట్లో సీడీ ప్లేయర్ కొత్తగా కొన్నాను, ఏదో పాట ఆలకించాలి. వీడు ఏ పాట ఇచ్చాడా అని చెప్పి సీడీ ప్లేయర్లో పెడితే, నడిపిస్తాడు నా దేవుడు, ఇది ఎక్కడ కూడా అని చెప్పి మార్చితే, మనసున్న మంచి దేవా, ఇది ఈ పాటలు వచ్చినాయి. మొత్తానికి పాటలన్నీ పక్కన పడేసి నా పని నేను చూసుకుంటున్నానండి. చూసుకున్న సమయంలో ఏ వ్యక్తికైనా సరే దేవుని అంటే ఆసక్తి కలగడానికి కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయండి. ఆ ఇబ్బంది ఏంటంటే మనుషుల వాళ్ళకు వచ్చేది కొన్ని, శాతాన్ని పెట్టే కొన్ని, ఆ తర్వాత మనకు మనం చేసుకున్న వాటి వల్ల కలిగే కొన్ని. అయితే దేవుడు అంటే కొంచెం ఇష్టం ఏర్పడింది, కానీ నామకార్థంగానే. ఇంతలో మా చెల్లికి ఫస్ట్ పాప పుట్టిందండి. రెండోసారి బాబు కావాలి అని నేను అడిగినప్పుడు మా ఇంటి పక్క ఆమె అన్న, మేం కాదురా ప్రార్థన చేయడం, నువ్వు కూడా ప్రార్థన చేసుకో, దేవుడు నువ్వు అనుకున్న రీతిగా అద్భుతం చేస్తాడు అని చెప్పినప్పుడు కొంచెం విశ్వాసం కలిగి ప్రార్థన చేసుకున్నానండి. ప్రార్థన చేసుకొని వాళ్ళకి వెళ్ళి అందరిని అడిగినప్పుడు ఫస్ట్ పాపే పడితే రెండోసారి ఖచ్చితంగా కూడా పాపే పడుతుంది, అది ఎక్కడైనా ఉన్నదే అని చెప్పింది. వాళ్ళు ఎవరి మాటలు నేను నమ్మలేదు, ఇది ప్రార్థన అయితే చేసుకుంటున్నాను. అయితే అనుకోని రీతిగా మా చెల్లికి ఫ్రీ డెలివరీ బాబు పుట్టాడు. బాబు పుట్టడంతో నా విశ్వాసం కొంచెం బలపడింది, కానీ అది కూడా నామకార్థంగానే అయింది. అయితే నాకు కూడా వివాహం చేసుకునే సమయం అయింది. సరే అని చెప్పేసి ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. అలాంటి సందర్భంలో నా జీవితంలో ఏర్పడిన భయంకరమైన స్థితి ఏంటంటే, ఒకానొక రోజు నా స్నేహితుడు నా దగ్గరికి వచ్చి, ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్ ఏంటంటే నాగార్జున భుజం మీద పచ్చబొట్టు వేసుకున్నాడు, నేను కూడా వేయించుకుందాం అనుకుంటున్నాను రా అన్నాడు. సరే అయితే పదని చెప్పి వాడితో పాటు నేను కూడా వెళ్ళానండి. ఇక్కడ మెడికల్స్కి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారండి? మెడికల్ ఆఫీసర్స్ కానీ వైద్యానికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరండి. అయితే తను పచ్చబొట్టు వేయించుకుందామని తీసుకుని వెళ్ళినప్పుడు
తన ఉత్సాహం నేను చూసి నేనేం చేశానంటే నేను వేయించుకున్నాను ఫస్ట్గా నా భుజం మీద. వేయించుకున్నప్పుడు నాకు ముందు ఎవరికి వేసాడు, నా తర్వాత నాకు వేసాడండి. వేస్తున్నప్పుడు నాకు వేయించుకోవడం అయిపోయింది. నా ఫ్రెండ్ అన్నాను, నువ్వేం వేయించుకుంటావు అంటే నేను వేయించుకోను అన్నాడు. ఇదేంటి మనం నన్ను తీసుకొచ్చావు కదా అంటే, ఇప్పుడు ఎక్కడ చూసినా హెచ్ఐవీలు అయ్యి అంటున్నారు, నీకు వేస్తున్నప్పుడు ఏమో రక్తం కారింది అందులోంచి, నీకు ముందు వేసిందేమో ఎవరెవరికి వేసాడు, ఇప్పుడు మళ్ళీ నీకేసాడు, మన పరిస్థితి ఏంటో నాకేం తెలుస్తుందా అని అది జాగ్రత్తగా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత నాలో నేను చాలా తాపన పడ్డానండి. ఏంటి నా పరిస్థితి, ఈడేమో లేని పొంది నాకు పెట్టాడు, అసలు ఏంటి నా పరిస్థితి, ఎక్కడ టెస్ట్ చేయించుకుందామా అనుకున్నాను. నాలో నేను తర్జన పడి దాదాపు ఒక నెల అయింది, 2 నెలలు అయింది, మర్చిపోయాను. ఇందులో మా చెల్లి ఫోన్ చేసి, మా అమ్మాయికి హెల్త్ బాగాలేదురా, ప్లేట్లెట్స్ తక్కువ ఉన్నాయన్నారు, బ్లడ్ ఎక్కించాలంటున్నారు ఎవరో, నువ్వేమైనా వస్తావా అని అడిగింది మా చెల్లి. నేను వస్తానమ్మ, వచ్చి బ్లడ్ ఇస్తానన్నా అన్నప్పుడు నాకు టక్మని ఇది గుర్తొచ్చింది. నాకు అక్కడ దాకా వెళ్ళి అనిపించుకోవడం దేనికిలే, ముందే వెళ్ళి టెస్ట్ చేయించుకుందాం అని చెప్పి ల్యాబ్ ఫ్రెండ్ తెలుసున్న అతను ఉంటే అతను పిలిచి ఇలా పలానా టెస్ట్ చేయాలని అన్నానండి. టెస్ట్ చేసాడు, బాగానే ఉంది, ఏమీ లేదన్నాడు. ఈ టెస్ట్ ఎందుకు చేయించుకున్నావు నువ్వు అన్నాడు. అంటే బ్లడ్ ఇవ్వడానికి వెళ్తున్నాను, అందుకోసం చేయించుకున్నాను నేను. అయితే దీంతో పాటు వేరేది ఇంకో టెస్ట్ ఉంది, అది కూడా చేయించుకోవాలి అన్నాడు. ఇది ఎక్కడ గొడవ, పోలే హెచ్ఐవి అంటే అంత బాగానే ఉంది కదా, ఏమీ లేదు, మనకేమీ రాలేదు అని చెప్పి సంతోషపడ్డాను. వెంటనే తను ఇంకొక టెస్ట్ చేయాలన్నాడు. ఏంటో టెస్ట్ అంటే హెచ్బిఎస్ఏజీ అని ఒక టెస్ట్ ఉంటుందంటండి. అది లివర్కి సంబంధించిన వ్యాధి, దానికి మందులు లేవు, అది ఒకరి నుంచి ఒకరికి సంక్రమిస్తుందంట. అది వచ్చిన వారికి పచ్చకామలు ముదిరిపోయి రకరకాల పరిస్థితులు ఏర్పడి చనిపోతారంటండి. నేను చెప్తున్న సంగతి దాదాపు 17 సంవత్సరాల క్రితంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆ టెస్ట్ చేసాడు నాకు. టెస్ట్ చేసి తను అన్నాడు, ఏంటంటే నువ్వు బ్లడ్ ఇవ్వడానికి వెళ్ళకు అన్నాడు. ఏంటి అని అడిగితే, నీకు హెపటైటిస్ బి పాజిటివ్ వచ్చింది, హెపటైటిస్ బి పాజిటివ్ వస్తే నా పరిస్థితి ఏంటి, ఏం చేయాలంటే దీనికి మందులు లేవు ఏమని, దీనికి డాక్టర్స్ కూడా ఎవరు లేరు, మన కాకినాడలో ఒకే ఒక డాక్టర్ గారు ఉన్నారు, ఆయన పేరు పెమ్మాడ వెంకటేశ్వరరావు గారు, ఆయన దగ్గరికి వెళ్ళి చూపించుకో అసలు ఏమంటారు అంటే, నేను ఒక నెల రోజుల పాటు అపాయింట్మెంట్ తీసుకొని అప్పటికి నెల రోజులకు వచ్చిందండి ఆయన అపాయింట్మెంట్. ఆయన దగ్గరికి వెళ్ళి, సార్ నాకు ఎలా ఉంది పరిస్థితిని అడిగితే టెస్ట్ చేయించి అక్కడ కూడా పాజిటివ్ వచ్చింది, నీకు ఈ జబ్బు ఉందమ్మా, మరి ఏంటంటే నా పరిస్థితి అని అడిగితే ఆయన అన్ని రకాల ప్రశ్నలు అడిగాడు. ఎప్పుడైనా నువ్వు ఆపరేషన్ చేయించుకున్నావా, నీకేమైనా రక్తం ఎక్కించారా అన్నారు, లేకపోతే నువ్వు ఎవరికైనా రక్తాన్ని ఇచ్చావా, లేకపోతే వేరే రకంగా తిరిగావా అని అడిగారు. నాకు అసలు ఎలాంటి అలవాట్లు లేవండి అన్నప్పుడు, సరే షర్ట్ ఇప్పి ఒకసారి బాడీ స్కాన్ చేస్తానంటే నా షర్ట్ విప్పినప్పుడు నా భుజం మీద ఉన్న పచ్చబొట్టు చూశారు ఆయన. చూసి ఇది ఎప్పుడు వేయించుకున్నాం అని అడిగారు. ఒక 2 months అయింది సార్ అన్న, దాని ఎఫెక్ట్ అయ్యేది అని. అక్కడ సూది మార్చి చేస్తున్నాడు, ఆ జబ్బు నీకు వచ్చింది అన్నప్పుడు నాలో నాకు వేదన, మరి ఏంటంటే దీని పరిస్థితి అంటే, దీనికి మందులు లేవమ్మా ఏమని, నీ జీవితాంతం నేను అంటి పెట్టుకునే ఉంటుంది అన్నప్పుడు నాకు ఏం చేయాలో తెలియలేదు. అప్పట్లో మొబైల్స్ లేవు, యూట్యూబ్ లేదు, ఎవరైనా ఏదైనా చెప్తే వినడం తప్ప మనకు మనం సొంతంగా చూసుకున్నంత ఆలోచన కూడా లేదు మనకి. సరే అని చెప్పి గుండె ధైర్యం తెచ్చుకొని అలా ఉన్నప్పుడు, సరే మళ్ళీ ఒక సంవత్సరం తర్వాత నా దగ్గరికి వచ్చి కనబడమ్మా చూద్దాం అన్నప్పుడు మళ్ళీ సంవత్సరం తర్వాత మళ్ళీ వెళ్ళానండి. మళ్ళీ వెళ్తే మళ్ళీ టెస్ట్ చేశారు, పాజిటివ్ వచ్చింది. ఈసారి నీ లోపల లివర్కి వైరస్ పడుతుంది, అది ఎంతవరకు పట్టిందో మనం చూడాలి అని డాక్టర్ గారు అన్నప్పుడు, సరే అని చెప్పి ఆ బ్లడ్ తీసి బొంబాయి పంపించారు. పంపిస్తే అందరూ వైరస్ 350 వైరస్ ఉన్నాయి, నీకు పెద్ద ఇబ్బంది ఏమీ లేదమ్మా అన్నారు. ఆయన ఇబ్బంది ఏమీ లేదు అన్నారని చెప్పి అప్పటికే నా వివాహం సిద్ధమైంది. నేను ఇష్టపడిన అమ్మాయినే నేను పెళ్లి చేసుకోవాలనుకున్నాను. ఆ వివాహం కూడా అప్పటిదాకా ఆపి ఆ తర్వాత నేను వివాహం చేసుకున్నాను. చేసుకున్న సంవత్సరానికి ఏమైందంటే అండి, నా భార్య వాళ్ళ మొదట అక్క, రెండవ అక్క ఒక హాస్పిటల్లో హెడ్ నర్స్ మాట. ఒక సంవత్సరానికి మా అత్తయ్య గారి క్యారేజ్ ఇచ్చేసి రమ్మంటే నేను హాస్పిటల్కి వెళ్ళాను. అక్కడ పెద్ద బోర్డు పెట్టి ఉంది, వరల్డ్ హెపటైటిస్ డే అని పెట్టి ఉంది. అప్పటికి నాకు ఈ జబ్బు ఉన్నట్టు నా భార్యకి నేను చెప్పలేదు, చెప్పాల్సిన పని రాలేదు నాకు, ఎందుకంటే తగ్గిపోయింది అన్నారు కదా అని చెప్పి. అక్కడికి వెళ్ళి ఆ బోర్డు చూసినప్పుడు మనకు సంబంధించినలా ఉందని చెప్పి చూశాను.
చూడంగానే అక్కడ ఉన్న ఒక అమ్మాయిని అడిగాను, ఏంటమ్మా ఇది అని అడిగితే, అన్నయ్య ఇది చాలా భయంకరమైన జబ్బు, భర్తకుంటే భార్య ఖచ్చితంగా వస్తుంది, భార్యకుంటే ఇద్దరు పిల్లలకు కూడా వస్తుంది, దీన్ని మనం ఆపలేము, పోగొట్టలేము అన్నప్పుడు నాకు మనసంతా బరువు అయిపోయిందండి. ఏం చేయాలో తెలియని పరిస్థితి. నా కుటుంబం అంతా నా మీద ఆధారపడి ఉన్నారు. మా నాన్నగారికి నేనంటే చాలా ధైర్యం ఎక్కువ, నన్ను చూసి మురిసిపోతారు. అలాంటి వ్యక్తి దగ్గరికి వచ్చి నాకు మందులు లేని జబ్బు వచ్చింది నాన్నగారు, నా పరిస్థితి ఏంటంటే నేను చెప్తే, వాళ్ళ పరిస్థితి ఏంటి చెప్పండి ఒకసారి. నాకు ఒక చెల్లి ఉంది, తర్వాత తమ్ముడు ఉన్నాడు. నా భార్యకి నేనంటే చాలా ఇష్టం. ఇప్పుడు తన దగ్గరికి వెళ్ళి నాకు ఈ జబ్బు ఉందని చెప్తే నన్ను మోసం చేసావని అడుగుతుందేమో. 24 గంటల్లో పడుకున్న సమయం తప్ప మిగతాది పైకి నవ్వుతూ లోపల ఏడ్చానండి. ఆ ఏడుపు ఎవరు చూశారంటే నా దేవుడు చూశాడు. దేవునికి స్తోత్రం కలుగునుక. 24 గంటలకి 23 గంటలు ఏడుస్తూనే ఉండేవాడిని. ఇలాగ ఉండగా హాస్పిటల్ నుంచి ఇంటికి వెళ్ళి కూర్చున్నాను. మా మిస్సెస్ నా దగ్గరికి వచ్చి, మీ డాడీ అవుతున్నారండి అంది. ఇంట్లో అందరూ సంతోషంగా ఉన్నారు. నాకేమో అక్కడ ఇదంతా తెలుసుకొని వచ్చాను. ఇప్పుడేమో మీ అమ్మాయి వార్త చెప్పింది, ఏం చేయాలి? భార్యకి వ్యాక్సిన్ వేస్తే పుట్టే బిడ్డలకు రాదంట. ఇప్పుడు వ్యాక్సిన్ వేస్తే ఎందుకు వేస్తున్నావు అని అడుగుతుంది అండి. ఇవేం ఎవ్వరికి చెప్పుకోలేని పరిస్థితి. కేవలం దేవుని వద్ద మాత్రమే నా విజ్ఞాపన పెట్టుకున్నాను. దైవజనుడికి కానీ, సంఘానికి కానీ, సమాజానికి కానీ ఎవ్వరికి నేను చెప్పలేదు. ఎందుకంటే వాళ్ళు చులకనగా చూస్తారో, లేకపోతే జాలి చూపిస్తారో, లేకపోతే రకరకాల మాటలతో హేళన చేస్తారేమోనని చెప్పి ఎవరికి నేను చెప్పుకోలేదండి. అయితే ఇంటికి రాగానే నా భార్య మాట చెప్పినప్పుడు ఒక పక్క ఆనందం, ఒక పక్క దుఃఖం. నా వల్ల నా భార్యకి ఇన్ఫెక్ట్ అయితే, నా భార్య వల్ల నా బిడ్డలకు వస్తే ఏంటి నా పరిస్థితి? నా కోరికలన్నీ కూడా కొండంత ఉంటాయి. నా పెళ్ళికి ముందు అనుకున్నాను, నాకు 2 బిడ్డలు పుట్టాలి, 2 పిల్లలు మగపిల్లలే పుట్టాలి, ఎందుకంటే వాళ్ళు దేవునిలో వాడపడాలి, ఒకరు ప్యాడ్స్ ప్లేయరు, ఒక కీబోర్డ్ ప్లేయర్ అవ్వాలి. ఇలాంటి ఆలోచనలతో నేను ఉన్నానండి. ఉన్నప్పుడు మా సంఘంలో 7 రోజులు ఉపవాస ప్రార్థన జరుగుతున్నప్పుడు మా పాస్టర్ గారు అభిషేకించే అభిషేకించే తైలపు కొమ్ముతో అనే ఒక పాట పాడుతున్నప్పుడు నాకు ఒక బాబు పుట్టినట్టు, వాడికి అభిషేక్ అని పేరు పెట్టినట్టు నాకు దర్శనం కలిగింది. సేమ్ అలాగే బాబు పుట్టినప్పుడు అభిషేక్ అని పేరు పెట్టాను. 2వ బాబు పుడతాడికి అక్షయ్ అని పేరు పెట్టాలనుకున్నాను, వాడికి అలాగే పేరు పెట్టాను. ఇలాంటి నా పరిస్థితి. నా భార్య ఈ న్యూస్ చెప్పిన వెంటనే సరే ఒక వారం ఆగి హాస్పిటల్ తీసుకెళ్ళగానే డాక్టర్గా చెప్పిన మొట్టమొదట పరీక్షలు ఏంటంటే ఈ 2 టెస్టులు చేయించమన్నారు. అంటే ఎవరికైనా చేస్తారంటండి. ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళకి, ఆపరేషన్ చేసేవారికి, ఎవరికైనా సరే హాస్పిటల్కి వెళ్ళగానే ఫస్ట్ చేసే టెస్టులు ఏంటంటే HIV ఒకటి, హెపటైటిస్ B ఒకటి. ఈ 2 టెస్టులు ఖచ్చితంగా చేస్తారు. ఎందుకంటే వాళ్ళ కోసం కాదు, డాక్టర్లు వారి రక్షణ కోసం చేస్తారంట. ఎందుకంటే ఆ వ్యక్తికి వాడిన సూది కానీ, దుప్పటి కానీ ఏదైనా సరే మళ్ళీ వెంటనే డ్యామేజ్ చేసి పడేస్తారు. మరొకరు వాడరు. అంత భయంకరమైన జబ్బు అంట. అలాంటి జబ్బు నాకు వచ్చినప్పుడు నా పరిస్థితి ఎలా ఉందో నాకు అర్థం కాలేదు. ఎవరితో చెప్పుకోవాలో దిక్కు తోచని పరిస్థితి అండి. అప్పుడు నాకు కలిగిన ధైర్యం ఏంటంటే దేవుని మీద ఆధారపడ్డాం. నా భార్యని ప్రార్థన చేసుకుని హాస్పిటల్కి తీసుకెళ్ళగానే టెస్టులు చేశారు. టెస్టులు చేసి మందులు రాశారు. మళ్ళీ ఒక 6 నెలల తర్వాత రామ్మా అని. తనకి లేనట్టు వచ్చింది. వెంటనే నాకు ఆశ్చర్యం అనిపించి నాకు కూడా పోయిందేమో అని చెప్పి నేను వేరే చోటుకి వెళ్ళి మళ్ళీ టెస్ట్ చేయించుకున్నాను. నాకు పాజిటివ్. ఏంటి ప్రభు, భర్తకుంటే భార్యకి వస్తుందని చెప్పారు కదా, రాలేదేంటి అని ఒకసారి ఆశ్చర్యపోయి నా చేతులెత్తి దేవుని ఆరాధించడం మొదలుపెట్టాను. మేము కామన్ లైఫ్ స్టైల్లో ఉన్నా కూడా దేవుని తన దక్షిణాస్తాన్ని మా ఇద్దరికి మధ్యలో పెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. తర్వాత 9 నెలలు నిండుకున్న తర్వాత ఆపరేషన్ చేయించడానికి స్ట్రెచ్చర్ మీద పడుకోబెట్టి మళ్ళీ టెస్ట్ చేశారు. తనకు మళ్ళీ లేనట్టు వచ్చింది. నేను ఇంకా ఆనందపడిపోయి నాకు కూడా పోయిందేమని చెప్పి మళ్ళీ నేను టెస్ట్ చేయించుకున్నాను. మళ్ళీ నాకు ఉన్నట్టు వచ్చింది. అక్కడ నాకు టెస్ట్ చేసి అతను అడిగాను, ఏంటండి ఈ టెస్ట్ పేరు అని అడిగితే, ఇది భర్తకుంటే భార్యకి అందరికి వస్తుందండి అని అందరూ మామూలుగానే చెప్పారు. నాకు ఇంక ఇదే టెన్షన్. నా పరిస్థితి దాదాపు 16 సంవత్సరాలు ఇదే జబ్బుతో నేను బాధపడ్డాను. ఎవరికి చెప్పుకోలేక ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్పేవారండి. ఇది పిల్లల్ని ముట్టుకుంటే నీ చెమట తగిలితే వాళ్ళకి వస్తుందనేవారు. ఒక్కొక్కరేమో నువ్వు ముద్దు పెట్టుకుంటే వాళ్ళకి వస్తుందనేవారు.
ఒక్కొక్కరు అనేవారు, నువ్వు తింటుంది వాళ్ళకి పెడితే వాళ్ళకి వస్తుందేమో అనేవారు. పిల్లలు దగ్గర రాగానే ఉంటారండి? మనం తింటుంది తినకుండా ఉంటారా? నేను ప్లేట్లో టిఫిన్ కానీ భోజనం కానీ పెట్టినప్పుడు వాళ్ళు నా దగ్గరికి వచ్చి చుట్టూ చేరి, మా తమ్ముడు పిల్లలు నా పిల్లలు కూడా వాళ్ళు తినేసి చాలన్న తర్వాత నేను తినేవాడిని. అప్పటిదాకా బొగ్గులో పెట్టుకొని తింటున్నట్టు యాక్ట్ చేసేవాడిని. ఇలాంటి స్థితి ఎవరికి రాకూడదు నాయనా అని చెప్పి నేను దేవుని మీద మాత్రమే ఆధారపడ్డానండి. ఎవరికి చెప్పుకున్నా సరే మన బాధను తీర్చలేరు, ఎవరికి చెప్పుకున్నా సరే మన బాధని పోగొట్టలేరు. మనుషులకు అసాధ్యము కానీ దేవునికి సమస్తము సాధ్యము. ఇలాగే 16 సంవత్సరాల నా పరిస్థితి. నాకు ఆశ ఉండేది ఏదంటే దేవునిలోకి సంఘంలో ఉన్నప్పుడు నా ఆలోచనలన్నీ మారిపోవాలి. నేను సంఘంలో ఉన్నప్పుడు సమాజంలో ఉన్నప్పుడు కూడా దేవుని ఆలోచనలతోనే నన్ను ఉండాలి. నాకున్న జబ్బుని నాకున్న బాధని నేను మర్చిపోవాలి అని ఆలోచించి నాకున్న పరిధి ఏంటి, నేను ఏం చేస్తే అలానే పొందుతారని గ్రంథం సెలవిస్తుంది. అవునండి. అయితే నేనేం చేయాలి? నేను నాకున్న బాధను మర్చిపోయి నేను సంతోషంగా ఉండాలంటే దేవుని పనిలో ఉండాలి అని ఏం చేద్దాం అనుకున్నానంటే ఫస్ట్ కీబోర్డ్ కొనుక్కున్నానండి. కీబోర్డ్ నేర్చుకుందాం. కీబోర్డ్ క్లాస్కి వెళ్ళాను, ఏమీ రాలేదు. తర్వాత తబలా కొనుక్కున్నాను, గిటార్ కొన్నాను, ఇవన్నీ కొనేసి ఇంట్లో పెట్టాను, కానీ ఏది రాలేదు. అప్పుడు దేవుణ్ణి అడిగాను, నాయనా నాకున్న పరిస్థితి ఏమో ఇలా ఉంది, నేను నీలో వాడబడి నాకున్న బాధను మర్చిపోవాలనుకుంటున్నాను, నా పరిస్థితి ఏంటి అని దేవుని అడిగినప్పుడు మనం ఇది కావాలి మనం అడగకూడదు, కానీ నువ్వేది ఇస్తావు నాయన అని అడగాలంట. ఏంటి ఈ రోజుల్లో సాక్ష్యాలు చాలా ఉన్నాయండి. ట్యాబ్లెట్లు వేసుకోకుండా వ్యాధులు తగ్గిపోతాయంటున్నారు. ఏంటి ఒక ఆవిడ సాక్ష్యం చెప్తే ఏముంటుందంటే గ్యాస్ బండ్ అయిపోతే పరిశుద్ధాత్మ దేవుడు చెప్పిందంట. ఇది హిందువులు చూసి ట్రోల్ చేస్తున్నారండి. నేను గొప్ప సాక్ష్యాన్ని నేను కలిగి ఉండాలి. ఎవరో నీ నామాన్ని అవమానపరచకుండా నేను సాక్ష్యం చెప్పాలి, నీ సాక్షిగా నన్ను వాడుకో, ఏదో ఒక తలాంత నాకు అనుగ్రహించు అని నాకు బాధ వచ్చినా సంతోషం వచ్చినా సరే అది దేవుని యందు నేను ఆనందించానండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. మా కుటుంబంలోని మా తమ్ముడు, నేను, మా భార్య, నా మరదలు, నా పిల్లలు అందరూ కలిసి ఉన్నాం అనుకోండి. ఆరాధనలో పాటలు, ఆరాధన అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ పాటలనే మనుషుల మీద మార్చి పాడతాం. అంటే మాకున్న కష్టాన్ని మర్చిపోవడానికి, బాధను మర్చిపోవడానికి ఏదైనా సరే ప్యారడీ పాటలు పాడేవాడిని ఎక్కువ నేను. అది మీకు ఎలాంటి ఒక పాట మర్చిపో 2 పాటలు వినిపిస్తాను నేను. నాకు స్టీవెన్సన్ గారి పాటలు అంటే చాలా ఇష్టం. ఎందుకంటే ఆ పాటలే నన్ను బలపరిచాయి, ఆ పాటలే నన్ను స్థిరపరిచాయి. ఇప్పుడు మీ మధ్య నిలబెట్టింది అంటే ఆ పాటలే నన్ను జీవాన్ని ఇచ్చాయి. దేవునికి స్తోత్రం కలుగునుగా. అందులో ఒక పాట ఉంటుంది అయింది ఏంటంటే, కోరుకున్న రేవుకు నడిపించావా. ఆ పాట తెలుసండి? ఎంతమందికి తెలుసండి? అయితే ఒకరోజు నా భార్యకి నాకు చిన్న మాట వచ్చింది. మాట్లాడుకోవడం మానేసాం. మరుసటి రోజు ఆవిడ క్యారేజ్ కట్టి పంపించింది, నాకు నచ్చిన కూర. ఫోన్ చేసి భోజనం చేసావా అని అడిగింది. చేశాను అన్న. చేస్తే నోటితో కదా పాటతో చెప్పు అంది. అంటే మాకు ఏదైనా పాటలతో చెప్పుకోవడం అలవాటు. అప్పుడు నేనేం పాడాను తెలుసా? ఈ పాటనే మార్చి పాడాను. కోరుకున్న కూరను వండించావా, క్యారీజు కట్టి పంపించావా, మొక్క మాడిపోకుండా ఎగురు ఇంకిపోకుండా, ఈ టైపులో పాడాను. ఈ ఆసక్తిని దేవుడు గమనిస్తాడు. ఏది లేదు వీడి దగ్గర, కానీ ఏదో ఉన్నట్టు ఫీల్ అవుతున్నాడు. ఏది రాదు వీడికి అన్నీ వచ్చినట్టు ఫీల్ అవుతున్నాడు. ఇలాగే నా భార్యకి ఒక 10 సంవత్సరాల క్రితం ఒక పాస్టర్ గారు వచ్చి ఏ వాక్యం చెప్పారని అడిగితే టక్మని తీసి చెప్తుందండి. ఒక 10,000 గట్ట చేతికి ఇచ్చి జాగ్రత్త పెట్టంటే ఎక్కడ పెట్టిందో గుర్తుండదు ఆవిడకి. అంత దైవజ్ఞానం కలిగిన వ్యక్తి మాట ఆవిడ. అయితే నేను ఇంటికి వస్తూ కంగారుగా టవల్ పట్టరమ్మా అన్నాను. ఆవిడ హాల్లో పెట్టి మేడ మీదకి వెళ్ళి ఎదుగుతుంది. మా అబ్బాయి అన్నాడు, మమ్మీకి ఏం గుర్తుండదు డాడీ, మమ్మీని మార్చేద్దాం అన్నా. కుదరదురా నాన్న, ఉంచేది పర్లేదు ఈసారికి, ఇంక తప్పదు ఇంకా అన్నా. అయితే ఒక పాట పాడాడు అన్న. ఎక్కడెక్కడో పెట్టి ఎక్కడెక్కడో వెతికి, ఎక్కడెక్కడో పెట్టి ఎక్కడెక్కడో వెతికి, తింగరిమాలో కామా తింగరిమాలో ఇంటికి తాళాన్ని వేసేదవు, గొల్లెం పెట్టుటయే మరిచెదవు.
ఇలాంటి పాటలు పాడుకునేవాడిని నేను. ఈ పాటలు నాకు శక్తినిచ్చాయండి. నాకున్న వ్యాధిని బాధని మర్చిపోయేలా చేసాయి. అయినా సరే నాలో ఏదో ఒక తెలియని వెలితి నాలో ఉండిపోయింది. ఇలా ఉండగా నా ఆరోగ్యం క్షీణించిపోవడం మొదలుపెట్టింది. ఈ టెన్షన్కి ఎవరికి చెప్పుకోలేక పైకి నవ్వుతూ లోపలికి ఏడుస్తూ మనుషులు పైరూపాన్ని చూస్తారు, కానీ దేవుడు హృదయాన్ని అంతరంగాన్ని పరిశోధిస్తాడు. అయితే ఇలా ఉన్నాను, ప్రభువా ఎన్ని కొన్నాను, ఏది నాకు రావట్లేదు, నేను వెళ్ళిపోయే లోపు నీ పని ఏం చేయలేను నాయన, నాకంటూ ఒక గుర్తింపు కావాలి, నాకు వ్యాపార రీత్యా నాకంటూ ఒక పేరు ఉంది కాకినాడ పట్టణంలో, మరి సంఘంలో నాకు పేరు కావాలి కదా, కూర్చొని వెళ్ళిపోకూడదు, నీ కొరకు ఏదో ఒక పని చేయాలి నేను, ఇవన్నీ కొన్నాను, అన్నీ బూజు పడుతున్నాయి, పక్కన పెట్టాను అని దేవుని అడిగి రాజమండ్రి కాంప్లెక్స్లో బస్సు ఎక్కానండి. బస్సు ఎక్కిన తర్వాత చాలా వేదనతో ఒక శోధన కలిగి బస్సు ఎక్కాను. గుండె నిండా బరువు ఉంది. అప్పటికే బీపీ వచ్చేసింది నాకున్న టెన్షన్కి. డాక్టర్ బీపీ మాత్రం వేసుకోకపోతే మీకు చాలా కష్టం అన్నాడు. అంత స్టేజ్కి వెళ్ళిపోయిందండి. ఈ టెన్షన్కి చిన్న ఇంట్లో ఉల్లిపాయలు కోసినా సరే ఆ స్మెల్కి ముక్కు వాసిపోయి దురద పెట్టేసి తుమ్ములు వచ్చేసి, నేను తుమ్మానంటే దాదాపు 20 తుమ్ములు ఆపకుండా తుమ్ముతానండి. ఇలాంటి స్థితిలో ఉన్నాను నేను. దేవుని పని ఏదో చేయాలి నేను, నాకు ఏదో ఒక తలాంత కావాలి నాయన అని చెప్పి దేవుని అడిగి బస్సు ఎక్కి కూర్చున్నాను. కూర్చున్నప్పుడు కళ్ళు మూసుకొని అలా వెనక్కి తలవాల్చి నా కళ్ళ నీళ్ళు బాగా కారుతున్నాయి, నాకు బాగా గుర్తుమాటుంది. అప్పుడు నేను మాట్లాడితే మీరు ఎలా వింటున్నారో, నేను మాట్లాడితే మీరు ఎలా రెస్పాండ్ అవుతున్నారో, అలాగే నేను మాట్లాడితే నా పక్కన ఉన్న వ్యక్తి రెస్పాండ్ అవుతున్నాడు. ఆయన నాతో మాట్లాడుతున్నాడు. ఏమనంటే, కృంగిన వేళ నేను దర్శిస్తాను, శ్రమలో నీకు తోడై ఉంటాను, తల్లి విడిచినా తండ్రి విడిచినా విడిచిపెట్టను, యోబులా శ్రమ పొందేవేమో తిరిగి నేను దీవిస్తాను, ఆరోగ్యం క్షీణించిందేమో ఆయుష్ని పొడిగిస్తాను, పేరు పెట్టి నిన్ను పిలిచాను, రక్తం ఇచ్చి నిన్ను కొన్నాను అని మాటలు నాకు వినపడ్డాయి. వినపడినప్పుడు బస్సు ఆగింది. బస్సు ఆగితే కళ్ళు తెరిచి చూశాను. రాజమండ్రి కాంప్లెక్స్లో బస్సు ఎక్కితే హైటెక్ బస్ స్టాండ్ దగ్గరకు వచ్చిన తర్వాత బస్సు ఆగుతుంది కామన్గా. అక్కడ కూడా టికెట్స్ ఎక్కించుకొని అప్పుడు కాకినాడ వస్తుంది. హైటెక్ బస్ స్టాండ్ వచ్చినట్టుంది, వాటర్ బాటిల్ కొనుక్కుందామని చెప్పి కళ్ళు తెరిచి చూస్తే కల్పనా సెంటర్ వచ్చిందండి. దేవునికి స్తోత్రం కలుగును కాక. అంటే దాదాపు 65 కిలోమీటర్లు ఎలా ప్రయాణం చేసినో నాకు తెలియదు, కానీ నాకు అప్పుడు అర్థమైంది ఏంటంటే నాతో ప్రయాణం చేసిన నా దేవుడే. దేవునికి స్తోత్రం కలుగును కాక. నాతో మాట్లాడి నన్ను ధైర్యపరిచి బలపరిచి స్థిరపరిచి దేవుడు నా ప్రయాణం అంతట్లో తోడుగా ఉండి నన్ను గృహం చేర్చాడు. ఇంటికి వచ్చిన తర్వాత నా భార్యకి చెప్పాను, ఈ మాటలు నాకు ఏది వినపడ్డాయి, ఇవన్నీ పేపర్ మీద రాసి చూపిస్తున్నానంటే తను ఏముందంటే, ఇవి మాటలు కాదండి పాటలు అంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈ పాట ఎలా పాడాలి అని అడిగితే, ఈ పాట స్టీవెన్సన్ గారి పాత పుస్తకంలో దొరికింది, అది నాకు గుర్తొచ్చి ఇక్కడ రాసానమ్మా అంటే తను తీసుకెళ్ళి చర్చిలో పాడిందంట. పాడితే పాస్టర్ గారు ఎవరిది పాట అని అడిగితే స్టీవెన్సన్ గారిది అంటే పాత బుక్లో దొరికిందంట మా ఆయన గారికి. అంటే ప్రార్థన ఉపవాస ప్రార్థనలోని ఆ పాంప్లెట్లో పాట వేయించి 1-2 సార్లు పాడేశారండి. అది ఎలా ఉంటుందంటే, కృంగిన వేళ నన్ను దర్శించావయ్యా, శ్రమలో నాకు తోడై విడిపించావయ్యా, కృంగిన వేళ నన్ను దర్శించావయ్యా, శ్రమలో నాకు తోడై విడిపించావయ్యా, చేపట్టి నడిపావయ్యా, వెన్ను తట్టి నిలిపావయ్యా, తల్లి విరచిన తండ్రి మరచిన విడువనంటివయ్యా, నన్ను మరువనంటివయ్యా. ఈ పాట ఇలా పాడాలమ్మా అని చెప్పినప్పుడు చర్చిలో పాడిస్తే అందరూ చాలా బాగుంది చాలా బాగుందని 1-2 సార్లు పాడుకున్నారంట. అప్పుడు నాకు నెత్తి మీద 2 కొమ్ములు వచ్చాయి. నేను పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఏమన్నానంటే, ఈ పాట నేనే రాసానండి అన్నప్పుడు, నువ్వు రాసేవమ్మా అని చెప్పి ఆయన ప్రార్థన చేసి, దేవుడు నీకు పాటలు రాసి తలాంత ఇచ్చాడమ్మా అన్నారు. దేవునికి స్తోత్రం కలగను. అప్పుడు ఎవరు అడిగినా సరే నేనే రాశాను అని చెప్పేసి అని అడుగుతున్నప్పుడు నా భార్య ఏముందంటే, నీ చదువుకున్న చదువు ఎంత, నీకున్న జ్ఞానం ఎంత, ఎప్పుడు సరే నేను రాసానని చెప్పకూడదు, దేవుడు రాయించేయడని చెప్పాలి అని. దేవుడు అభిషేకం ఇచ్చాడు కాబట్టి నా ఆలోచన మారిపోయిందండి. మారిపోయి
నేను బండి మీద వెళ్తా అదే రోజు ఈ అమ్మాయి మాట్లాడిన మాటలు రెండు చాలా బాగున్నాయి, దీన్ని పెట్టి మళ్ళీ మన పాట ఎందుకు రాయకూడదు అన్న ఆలోచన నాలో మీదది. ఆ అమ్మాయి ఏం మాట్లాడిందంటే, నీకున్న బలం ఎంత, నీకున్న జ్ఞానం ఎంత, దేవుడే నీతో చేయించాడని చెప్పాలి అన్నది. అన్నప్పుడు దీన్నే పెట్టి నేను పాట రాయాలి అనుకొని, నాకున్న బలము సరిపోదయ్యా, నాకున్న జ్ఞానము సరికాదయ్యా, నాకున్న బలము సరిపోదయ్యా, నాకున్న జ్ఞానము సరికాదయ్యా, ఆత్మతో నింపి అభిషేకించు, నీ శక్తితో నింపి నన్ను నడిపించు, ఆత్మతో నింపి అభిషేకించు, నీ శక్తితో నింపి నన్ను నడిపించు, నాకున్న బలము సరిపోదయ్యా, నాకున్న జ్ఞానము సరికాదయ్యా. హల్లెలూయా. ఇలాంటి పాటను రాయడానికి దేవుడు సహాయం చేశాడు. ఈ పాట యూట్యూబ్లో ఉంటుంది చూడండి, ఏఆర్ స్టీవెన్సన్ గారే పాడారు. ఆ సాక్ష్యం ఏంటంటే, ఆయన పాటల ద్వారా మారిన నేను పాటలు రాసి మళ్ళీ ఆయనతో పాడించాను. దేవునికి స్తోత్రం. 20 లక్షల మంది వ్యూస్ ఉన్నారు ఆ పాటకి. అటువంటి గొప్ప పాట నేను నాకు నేనుగా రాయాలంటే రాయలేను, కానీ దేవుని అభిషేకం ఉంటేనే మాత్రం చేయగలను. ఆ పాటలో అంటాను, ఆత్మతో నింపి అభిషేకించి శక్తితో నింపి నన్ను నడిపించు. ఇప్పుడు ఎక్కడికైనా వెళ్తాను, ఏదైనా చేస్తాను, నిలబడి మాట్లాడగలను. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇలాంటి ఆలోచనలతో మునిగిపోయి నాకున్న జబ్బుని నేను మర్చిపోయి దేవుని యందు ఆనందించాను. బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంటుంది చూడండి, యెషయా గ్రంథం 64:3-4 వచ్చిన మీరు తీక నేను చెప్పేస్తాను త్వరగా. జరుగుతాయని మేము అనుకున్న భయంకరమైన క్రియలు నీవు చేయగా అన్యులు కలవరపడతారంటండి. ఎవరండి? మనం అనుకుంటాం ఇంకా నీ పని అయిపోయింది, నీకు వచ్చిన జబ్బులో నీ ప్రాణం పోద్ది, నీకు వచ్చిన, నాకు చూపించారు చాలామంది ఏంటంటే, నీకు వచ్చిన జబ్బు వల్ల సేమ్ ఇట్లాంటిది ఒక పాస్టర్ గారికి వచ్చింది, ఆయన చనిపోయాడు. ఇలాంటిది ఇంకొక 2-3 వ్యక్తులకు వచ్చాయి, వాళ్ళు చనిపోయారు, నీ పరిస్థితి ఏమి లేదని చాలామంది అనుకున్నారు. నాకు బ్లడ్ టెస్ట్ చేసే వ్యక్తి హైందవుడు అండి, శివభక్తుడు అతను. నా ఫ్రెండ్ అభిరామ్ అని చెప్పి కాకినాడ పట్టణంలో ఉంటాడు. అయితే తను ఎప్పుడు నా మీద జాలిగా చూసేవాడు. మీకేంటండి ఇలాంటి జబ్బు వచ్చింది? నాకు చాలా భయం అండి బేసిక్గా. అస్తమానికి వెళ్ళి టెస్ట్ చేయించుకునేవాడిని, ఏదో టెస్ట్, అన్నీ బాగానే వచ్చాయి. ఇలా ఉంటుండగా నాకు బీపీ బాగా పెరిగి కూడా మొదలెట్టి నా చర్చిలో సాక్ష్యం చెప్పాను, నా కోసం ప్రార్థన చేయండి, నాకు బీపీ బాగా ఎక్కువ పెరిగిపోతుందంటే మా పాస్టర్ గారు విన్నారు. విని, నీ కిడ్నీస్ ఏమో డ్యామేజ్ అయ్యామమ్మా, ఒకసారి చూపించుకో, బ్లడ్ టెస్ట్ చేయించుకుంటే నీకు తెలుస్తుంది అని పాస్టర్ గారు చెప్పినప్పుడు ఒక ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి కిడ్నీ టెస్ట్ చేయమన్నాను. వాడు అన్నాడు, లివర్ టెస్ట్ కూడా చేస్తానండి, మనకు ఫ్రీయే, గవర్నమెంట్ హాస్పిటల్ ఇది అన్నాడు. అప్పుడు లివర్కి సంబంధించిన టెస్టులు, కిడ్నీకి సంబంధించిన టెస్టులు, బాడీ ఫ్యాట్ మొత్తం చెక్ చేశాడు. అన్నీ బాగానే ఉన్నాయండి, మీకు ఏమీ లేదు, కానీ లివర్కి మీకు ఫ్యాట్ పట్టిందండి అన్నాడు. అది కొంచెం ఎక్కువ పట్టింది మీకు ఫ్యాట్ అన్నాడు. మరి ఏం చేయాలండి అంటే, అది డాక్టర్ దగ్గరికి వెళ్ళని చెప్తాడు. నాకు ఎవరైతే రెగ్యులర్గా టెస్టులు చేస్తారో అతనికి ఫోన్ చేసి అన్నాను, ఏంటంటే నాకు లివర్కి ఫ్యాట్ పట్టిందంటండి, మరి ఏంటి నా పరిస్థితి అంటే, మీకు ఈ వ్యాధి చాలా అయింది కదండి, 16 సంవత్సరాలు అయిపోయింది, ఇంతకాలం మీరు బతకడమే గొప్ప, అది కొంచెం ముదురుతున్నట్టుందండి. సరే రండి ల్యాబ్ కంటే. బాగా గుర్తుంది నాకు, ఏప్రిల్ 2వ తారీఖు 2024లో ఉదయం హాస్పిటల్కి వెళ్ళాను నేను. వెళ్తే తను టెస్ట్ చేశాడు. టెస్ట్ చేసి చాలా టెన్షన్ పడ్డాడు, నాకంటే టెన్షన్ పడి ఒకసారి వస్తానండి అని మళ్ళీ బయటికి వెళ్ళాడండి. ఎందుకంటే ఈ లివర్ టెస్ట్ చేసుకున్నప్పుడు ముందు జబ్బు నిర్ధారణ అయినట్టు ఒక టెస్ట్ చేస్తారు, ఆ తర్వాత లోపల వైరస్ ఎంత ఉంది అని చెక్ చేయడానికి ఒక టెస్ట్ చేస్తారన్నమాట. ఈ రెండు హైదరాబాద్ పంపించి అక్కడ నుంచి రిపోర్ట్స్ వస్తాయి. అయితే తను టెస్ట్ చేసి కొంచెం టెన్షన్ పడి ఇప్పుడే వస్తానున్నాను అని చెప్పేసి మళ్ళీ బయటికి వెళ్ళి మళ్ళీ లోపలికి వచ్చి ఒక 10 నిమిషాల్లో మళ్ళీ టెస్ట్ చేసాడండి. టెస్ట్ చేసి అతను అన్న మాట ఏంటో తెలుసండి, మీ దేవుడు చాలా గొప్పోడండి. ఏ అండి అన్న, మీకు లాటరీ తగిలిందండి, ₹1,00,00,000 అన్నాడు. నాకు అలవాటు ప్రకారం నేను ఏమన్నానంటే, ఇంకోటి ఏమైనా కొత్తది వచ్చిందా చెప్పమ్మా అన్న. అతని కళ్ళల్లో నీళ్ళు తడిచిపోయాయి. నాకు బాగా స్నేహితుడు తను. నేను 35 సంవత్సరాల నుంచి నేను వైద్య పరీక్షలు చేస్తున్నానండి, మీకు వచ్చిన జబ్బుతో చచ్చిపోయిన వాళ్ళు చూశాను కదా, బతికున్న వాళ్ళు మీరు ఒక్కలే,
మీ ఒంట్లో జబ్బు లేదండి ఇప్పుడు అన్నాడు. దేవునికి స్తోత్రం కలగని. మీరు ఎవరికైనా సరే బ్లడ్ ఇవ్వచ్చు. మీరు ఎవరికైనా సరే రక్తాన్ని దానం చేయొచ్చు. మీరు ఏ దేశమైనా తిరగచ్చు. మీ ఒంటిలో ఉన్న జబ్బును తీసి పడేసాడు మీ దేవుడు గొప్పోడండి అన్నాడు. దేవుడు చేసిన కార్యాలు అన్యజనులు కలవరపడతారండి. మనం అనుకుంటాం నా పరిస్థితి అయిపోయిందేమో, నాకు సహాయం అందదేమో. కానీ దేవుడు సమయోచితమైన సహాయం చేయడానికి ఆయన హస్తము కొరచ కాదు. మనం ప్రార్థిస్తే వినకుండా ఉండడానికి ఆయన చెవులు మందము కాదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. తను అన్నాడండి, మీకు నేను టెస్ట్ చేసి వెంటనే రిపోర్ట్ ఇస్తే నా ల్యాబ్ మూసేస్తారండి. అందుకే మీ రక్తాన్ని 5 పంచాయని పట్టుకెళ్ళి 5 కూడా ఇచ్చిన ఒకే ఒక రిపోర్ట్ ఏంటంటే మీకు వ్యాధి లేదు, నెగిటివ్ వచ్చింది. నేను 35 సంవత్సరాల నుంచి నేను ల్యాబ్ టెక్నీషియన్గా వర్క్ చేస్తున్నాను, కానీ ఏ ఒక్కరికి తగ్గింది పోయింది అన్న మాట నేను చూడలేదండి. మీరే నా మొదటి వ్యక్తి అని. అటువంటి కార్యం చేశాడు మీ దేవుడు. ఎక్కడికి నన్ను తీసుకెళ్ళండి, నేను చెప్తాను కావాలండి మీ దేవుడి కోసం అన్నాడు. అది సరిపోదండి. వెంటనే మా పాస్టర్ గారికి ఫోన్ చేసి ఏప్రిల్లో ఎలా జరిగింది, వెంటనే మే నెల 2వ తారీఖున మా సంఘంలో పెద్ద భోజనాలు కూడా పెట్టేశాను. దేవునికి స్తోత్రం కలగనుగా. దేవుడు నా జీవితంలో గొప్ప చేసిన మేలు ఏంటంటే నన్ను సజీవంగా నిలబెట్టడం. నేనేమై ఉన్నానో దేవుని కృప మాత్రమే. దేవునికి అప్పటి నుంచి నా ఆలోచన విధానం మారిపోయిందండి. సాక్ష్యం చెప్పాలి. ఎక్కడికి వెళ్ళి చెప్పండి ఆయన. ఒక హాస్పిటల్కి వెళ్ళి మీ సాక్ష్యం చెప్తాను 10 నిమిషాలు వింటారంటే మాకు పని ఉందయ్యా అంటారు అండి. అవునండి కదండి. ఒక్కొక్కరికి ఒక తలాంతి ఇస్తాడు దేవుడు. నాకు ఇచ్చిన తలాంతి ఏంటంటే కాకినాడ పట్టణంలో సరౌండింగ్స్లో ఎక్కడైతే ల్యాబ్స్ ఉన్నాయో, రక్త పరీక్ష చేసే సంస్థలు ఎక్కడైతే ఉన్నాయో అది కూడా అన్యులు మాత్రమే. అన్యుల దగ్గరికి వెళ్ళి నాకు టెస్ట్ చేయమంటాను. ఏం తెలియనట్టుగా ఎందుకు చేయించుకుంటున్నారండి అంటారు. డాక్టర్ గారు చేయించుకోమన్నారండి. మీరు స్లిప్ ఏదండి అని అడిగితే స్లిప్ మర్చిపోయానండి, రిపోర్ట్ గుర్తుందో చేసేయమని చెప్తే 1 గంటలో రండి అంటారు ఎవరైనా సరే. గంట అయిన తర్వాత వెళ్తాను, నెగిటివ్ రిపోర్ట్ ఇస్తున్నారా. ఇచ్చిన తర్వాత దీని జబ్బు ఏంటండి అని అడిగితే ఇది ఒకసారి వస్తే పోదండి, జీవితాంతం మందులు వాడాలి, పెళ్ళి కూడా చేసుకోకూడదు. వాళ్ళు చెప్పే మాటలు. అవునండి నాకు లేదు కదండి, మీరు సేఫ్ అండి బాబు. అది 10 నిమిషాలు నా మాట వింటారండి. ఏంటి నా దేవుడు నన్ను స్వస్థపరిచాడండి. అవునా నిజమేనా? ఒకప్పుడు ఇది పాజిటివ్ పేషెంట్ అండి, నాకున్న లివర్ జబ్బుని దేవుడు తగ్గించి నన్ను స్వస్థపరిచి సజీవంగా ఉంచాడు, మీకు నచ్చితే దేవుడు నమ్ముకోండి అని నా రక్తాన్ని వారికి పరీక్ష చేయడానికి ఇచ్చి, నా డబ్బులు వారికి ఇచ్చి దేవుని కోసం చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును కాక. అటువంటి స్థితి నాకు ఇచ్చాడు. అంతేకాకుండా ఎప్పుడు కూడా మా వీధి దాటి ఎక్కడికి వెళ్ళలేదు. నేను వెళ్తే మా అత్తయ్య గారింటికి రాజమండ్రి వెళ్ళేవాడినేమో అంతే. అలాంటిది దేవుడు విమానం ఎక్కించి దుబాయ్ దేశంలో 29 రోజులు దేవుని పరిచర్యలో వాడుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును. అనేకులు ఆకర్షించే పాటలు రాయడానికి నాకు దేవుడు సహాయం చేశాడు. దేవుని మీద ఆనుకున్నప్పుడు, దేవుని మీద ఆధారపడినప్పుడు, ఆయనకి మనం సంపూర్తిగా సరెండర్ అయినప్పుడు దేవుడు మనకి అద్భుతాలు చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును కాక. ఏమండి అలా అని చెప్పి ఎవరు మందులు వేసుకోవడం మానేయకండి, ఎవరు హాస్పిటల్కి వెళ్ళడం మానేయకండి. ఏంటి దేవుడు సహాయం చేయాలంటే ఎలాంటి సమయంలో సహాయం చేస్తాడంటే, దేవుడు ఏర్పరిచిన హాస్పిటల్స్ ఉన్నాయి, డాక్టర్స్ ఉన్నారు, వాళ్ళకి జ్ఞానాన్ని ఇచ్చి వారికి చదువునిచ్చి దేవుడు వారి చేత మందులు రాయిస్తాడు. ఆ మందులు మనం వాడి సక్రమంగా నాయన అని ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు నేను కాపాడతాడు. వైద్యులు కూడా చేతులు ఎత్తేసినప్పుడు, ఎవరండి డాక్టర్లు కూడా మా వల్ల కాదు ఈ మందు వేసుకో నీకు దేవుడే దిక్కు అన్నప్పుడు మాత్రమే దేవుడు కల్పించుకుంటాడు. ఆ 4 రోజుల్లో మోసుకెళ్ళారంట కల్తీ బీపీ డౌన్ అయిపోతే. మనం మాట్లాడినా పాట పాడినా నిలబడినా కూడా దేవుడి నామాన్ని మహింపరిచే వారంగా ఉండాలి. మన పని మనం వర్క్ చేసుకుంటూ మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ సరైన పద్ధతిలో వైద్యాన్ని చేయించుకుంటూ దేవుని మీద ఆధారపడినప్పుడు దేవుడు ఖచ్చితంగా నీకు సహాయం చేస్తాడు. ఆయన సహాయం చేయాలంటే ముందు మనం ఆయనకి ఇష్టడై ఉండాలి. మన ప్రవర్తన, మన మాట, మన బాట దేవునికి ఇష్టమై ఉంటే దేవునికి నీవు అవసరమైతే ఖచ్చితంగా నేను స్వస్థపరిచి సాక్షిగా వాడుకుంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా.